హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫైబర్టెక్ విత్ సందీప్ పోలిచెట్టి. ఈరోజు టాపిక్ వచ్చి టైప్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్. ముందు కంటెంట్లోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాలనుకుంటున్నాను. బేసికల్గా ఏంటంటే టైప్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్ గురించి డిస్కస్ చేసే ముందు రిఫరెన్స్ గురించి ఏదన్నా ఒక వెబ్సైట్లో కానీ ఒక కంపెనీ ప్రొఫైల్లో కానీ దీనికి రిలేటెడ్ కంటెంట్స్ ఏమైనా దొరుకుతాయని సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ సెర్చింగ్‌లో నాకు ఒక కంపెనీ గురించి డీటెయిల్స్ దొరికినాయి. అది ఏంటంటే పాలీ ఇన్ఫో కేబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్. బేసికల్‌గా ఏంటంటే ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అంటే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అండ్ బేసికల్‌గా ఏంటంటే ఇది 2013లో స్టార్ట్ అయింది కంపెనీ వచ్చి. హైదరాబాద్‌లో ఉంది. అండ్ వీళ్ళు మేజర్ కంటెంట్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్ ఏంటంటే వీళ్ళు ఔట్ ఆఫ్ కంట్రీ అనేది ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. లైక్ నేపాల్, బంగ్లాదేశ్ ఈ కంట్రీస్‌కి ఎక్స్‌పోర్టింగ్ స్టార్ట్ చేశారు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది హైదరాబాద్‌లో రన్ అవుతుంది. సో ఏంటంటే వీళ్ళ వెబ్‌సైట్‌లో నాకు చాలా టైప్ ఆఫ్ ఆప్టికల్ కేబుల్స్ యొక్క డేటా అనేది చాలా డీటెయిల్‌గా వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఏంటంటే ఈ వెబ్‌సైట్‌లో ఉన్న డేటాని ఇంక్లూడ్ చేసుకొని నేను టైప్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. బేసికల్‌గా ఏంటంటే చాలా డీటెయిల్‌గా మెన్షన్ చేశారనమాట. ఎన్ని టైప్ ఆఫ్ ఆప్టికల్ కేబుల్స్ ఉంటాయి. అందులో ఆహ్, ఎంత రేంజ్ ఉంటుంది. ఓకే. యూనిట్ ట్యూబ్ ఉంటుందా? మల్టీ ట్యూబ్ ఉంటుందా? మల్టీ ట్యూబ్ రేంజ్ ఎంత ఉంటుంది? యూనిట్ ట్యూబ్‌లో రేంజ్ ఎంత ఉంటుంది? ఆర్మ్డ్ కేబుల్స్ ఉన్నాయా? అన్‌ఆర్మ్డ్ కేబుల్స్ ఉన్నాయా? సో ఇవన్నీ చాలా డీటెయిల్‌గా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో ఏంటంటే ఈ కంపెనీ ప్రొఫైల్ నుంచి కొంచెం డేటా అనేది గ్యాదర్ చేసుకొని సో నేను మీకు టైప్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ గురించి ఈ టాపిక్ చెప్పబోతున్నాను. ఓకే. ఫస్ట్ కంటెంట్‌లోకెళ్తే ఏంటంటే వీళ్ళు డక్ట్ కేబుల్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. డక్ట్ కేబుల్స్ అంటే ఎలా ఉంటాయంటే బేసికల్‌గా ఏంటంటే ఇవి అండర్ గ్రౌండ్‌లో యూజ్ చేస్తాము. ముందు డక్ట్స్ అనేవి ఇన్‌స్టాల్ చేస్తారనమాట. డక్ట్స్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత డక్ట్స్‌లోకి ఇలా పుల్లింగ్ రోప్ అనేది ఉంటుంది. ఈ పుల్లింగ్ రోప్‌కి టై చేస్తారు. ఎన్ని ఫైబర్స్ అయితే అంటే ఎన్ని కేబుల్స్ అయితే మనం పుల్ ఔట్ చేయాలనుకుంటున్నాం, లోపలికి పుల్ చేయాలనుకుంటున్నామో ఈ వైర్స్ అనేవి పుల్ చేస్తారు. వీళ్ళ కంపెనీలో 2 టైప్ ఆఫ్ ఆహ్, కేబుల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి యూని ట్యూబ్ డిజైన్ ఒకటి అండ్ మల్టీ ట్యూబ్ డిజైన్ ఒకటి. ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఎఫ్ఆర్‌పి రాడ్ ఉంటుంది. ఎఫ్ఆర్‌పి రాడ్ అంటే ఫైబర్ రీన్ఫోర్స్‌మెంట్ ప్లాస్టిక్ రాడ్ అన్నమాట ఇది. ఓకే. ఈ సపోర్ట్ అనేది వాళ్ళు యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే యూని ట్యూబ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమరీ కోటింగ్ ఫైబర్ ఉంటుందన్నమాట. చుట్టూరు ఫైబరీ కోటింగ్ ఉంటుంది. లోపలేమో ట్రిక్సోట్రోపిక్ జెల్ అనేది ఉంటుంది. ఔటర్ వచ్చేసరికి ఏంటంటే షీలేట్ హెచ్‌డిపి వెరీ స్ట్రాంగ్ పాలీథిలిన్ ఆహ్, మెటీరియల్ ఉంటదనమాట. అంటే ఆ మెటీరియల్ చాలా స్ట్రాంగ్‌గా వైర్‌ని బిల్డప్ చేస్తది. సో, ఇక్కడ మల్టీ ట్యూబ్‌కొచ్చేసరికి ఏంటంటే సపోర్ట్ అనేది సెంటర్‌లో ఉంటదనమాట. ఇక్కడ సీఎస్ఎం అనేది మెన్షన్ చేశారు కదా! ఈ సీఎస్ఎం అంటే ఏంటంటే సెంటర్ స్ట్రెంత్ మెంబ్రేన్ అనమాట. ఓకే. ఇందులో ఏంటంటే ట్యూబ్స్ కింద ఉంటాయి. మల్టీ ట్యూబ్స్ ఉంటాయి. మల్టీ ట్యూబ్స్‌లో మనకు ఫైబర్స్ అనేవి చాలా అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. మాడ్యూల్ వచ్చి మీకు ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ ఇమేజ్‌లో ఈ టైప్‌లో ఉంటది. ఓకే. బేసికల్‌గా ఏంటంటే ఇది డక్ట్ కేబులింగ్ అన్నమాట. బేసికల్‌గా అండర్ గ్రౌండ్‌లో యూజ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్ బరియల్ కేబుల్స్ అన్నమాట. ఇందులో ఏంటంటే స్టీల్ ఆర్మ్డ్ కేబుల్స్. ఓకే. ఇందులో కూడా ఏంటంటే వాళ్ళు యూని ట్యూబ్ అండ్ మల్టీ ట్యూబ్ అనేది మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ ఇమేజెస్‌లో చూస్తే ఇలా డైరెక్ట్ గ్రూవ్స్ అనేవి మనం రోడ్‌లో మనకి గ్రూవ్స్ అనేవి మిషనరీతో ఓపెన్ చేస్తారు గ్రూవ్స్. ఇక్కడ మీరు చూస్తే ఈ ఇమేజ్‌లో. సో, ఇక్కడ ఏంటంటే డక్ట్స్ ఏమి యూజ్ చేయరు. ఓకే. డక్ట్స్ యూజ్ చేయకుండా డైరెక్ట్ కేబుల్ అనేది డైరెక్ట్ బ డైరెక్ట్‌గా గ్రౌండ్‌లో బరీ చేసేస్తారనమాట. డైరెక్ట్‌గా కేబుల్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని ఇది క్లోజ్ చేసేస్తారు. ఇందులో కూడా ఏంటంటే యూనిట్ ట్యూబ్‌లో మనకి స్టీల్ వైర్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఇక్కడ సపోర్టింగ్‌కి. సో, ఈసీసీఎస్ టేప్ ఆర్మ్డ్ అని చెప్పారు. సో, అంటే అదొక టైప్ ఆఫ్ టేపింగ్ మెటీరియల్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. ఓకే. అండ్ ఔటర్ వచ్చేసరికి ఔటర్ షీట్ హెచ్‌డిపి యూజ్ చేస్తున్నారు.
ఇక్కడ వీళ్ళు ఏంటంటే సింగిల్ షీలేట్ కన్స్ట్రక్షన్ ఉంది, డబుల్ షీలేట్ కన్స్ట్రక్షన్ ఉంది. ఈ బ్లాక్ ఏదైతే ఉందో హెచ్డిపి అవుటర్ లేయర్లో ఇక్కడ 2 లేయర్స్ కింద యూజ్ చేస్తున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఎంత డిఫరెన్స్ అంటే వాళ్ళు ఏంటంటే క్వాలిటీ అనేది డిఫరెంట్ మాడ్యూల్స్లో అంటే ఇది ఒక ఎకనామికల్ క్వాలిటీ అనుకోండి, ఇది ఒక రెగ్యులర్ క్వాలిటీ అనుకోండి, ఇది ఒక ప్రీమియం క్వాలిటీ. అంటే బేస్డ్ ఆన్ క్వాలిటీ అనేది వాళ్ళు 3 మాడ్యూల్స్లో తయారు చేశారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఏరియల్ కేబుల్స్ ఉన్నాయి. అంటే త్రూ ఎయిర్ పోల్ టు పోల్ టై చేసుకునేవి. ఇందులో ఏంటంటే గ్లాస్ ఆర్మర్డ్ కేబుల్స్ ఉన్నాయి. ఈ కేబుల్స్ అన్నీ ఏంటంటే ఆల్ డీఎలక్ట్రిక్ సెల్ఫ్ సపోర్టెడ్ మెటల్ ఫ్రీ కేబుల్స్ అనమాట. బేసికల్గా మనము కేబుల్స్ యూజ్ చేసినప్పుడు ఏరియల్ కేబుల్స్లో ఏమవుద్దంటే మనం మెటల్ ఉందనుకోండి, స్టీల్ రాడ్స్ కానీ ఏమన్నా, అది ఏమన్నా ఎలక్ట్రికల్ వైర్స్కి కనెక్ట్ అయితే చాలా ప్రాబ్లం అయిపోద్ది అనమాట. ప్రాబ్లం అంటే అది మనకి త్రూ ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అయిపోద్ది అనమాట ఆ కేబుల్స్ ద్వారా, ఆ మెటల్ ద్వారా. సో ఏంటంటే ఇక్కడ వాళ్ళు మెటల్ యూజ్ చేయకుండా సపోర్టింగ్ వచ్చేసరికి గ్లాస్ ఆర్న్ అనే సపోర్ట్ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఈ ఇమేజ్లో చూడొచ్చు. ఓకే. ఇందులో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఏంటంటే యూని ట్యూబ్ డిజైన్ అనేది ఉంది, అండ్ మల్టీ ట్యూబ్ డిజైన్ అనేవి 2 టైప్స్ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే సెంట్రల్‌లో ఇక్కడ మనం సపోర్ట్ యూజ్ చేస్తున్నారు. ఓకే. దీంట్లో కూడా ఓకే. ఈ యొక్క ఏరియల్ మోడల్ వచ్చి గ్లాస్ ఆర్మర్డ్ కేబుల్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఏరియల్ కేబుల్స్‌లోనే ఇంకొక మాడ్యూల్ ఉంది వీళ్ళ దగ్గర. ఒకటి ఏంటంటే యూని ట్యూబ్ అండ్ మల్టీ ట్యూబ్‌లో 2 టైప్స్ ఉన్నాయి. సేమ్ మనం డైరెక్ట్ బరియల్ మోడల్‌లో సేమ్ ఏంటంటే డబుల్ షేడ్ కన్స్ట్రక్షన్ అనేది యూజ్ చేస్తున్నారు. మల్టీ ట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. జనరల్‌గా మనకి ఏంటంటే ఈ మల్టీ ట్యూబ్ అండ్ డబుల్ షేడ్ కన్స్ట్రక్షన్ అనేది మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే దగ్గర మనం చూడం కూడా. ఏంటంటే జనరలైజ్డ్‌గా చూడాలంటే యూని ట్యూబ్‌లోనే మనం ఆహ్, అంటే మనం అదే బై చేసినప్పుడు ఈ ఈ టైప్ అనేది మనం జనరల్‌గా కొనుక్కుంటాము. బట్ ఏంటంటే ఈ మాడ్యూల్ చూడండి, అంటే మల్టీ ట్యూబ్‌లో ఫైబర్స్ ఎలా ఉన్నాయి. జనరల్‌గా ఏంటంటే మనం ఒక ఏపీ ఫైబర్ వైర్స్‌లో గట్టా అంటే ఔటర్‌లో మనకి ఏపీ ఫైబర్‌లో కొంచెం ఔటర్ సైడ్ మనకి లావుగా కనిపిస్తుంది కదా వైరు. ఆ వైర్‌లో ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ అంటే అంత స్ట్రాంగ్‌గా డబుల్ షీట్ కన్స్ట్రక్షన్ చేశారు. సో, నాకేంటంటే ఈ టైప్ ఆఫ్ థింగ్స్ చూడగానే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందనమాట దీని గురించి. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మల్టీ ట్యూబ్ డిజైన్ అండ్ యూని ట్యూబ్ డిజైన్‌లో ఏంటంటే మెస్సింగ్ వైర్ సపోర్ట్ అనేది అటాచ్డ్ విత్ ద కేబుల్ వస్తుందనమాట. దీనికి కేబుల్‌కే డైరెక్ట్ అటాచ్ వచ్చి ఒక మెస్సింగ్ వైర్ వస్తుంది. సో, సెల్ఫ్ సపోర్టెడ్ అనమాట ఇది. చాలా ప్రీమియంగా ఉంది ఇది చూడడానికి కూడా. ఓకే. యూని ట్యూబ్‌లో కూడా సేమ్ ఇదే టైప్ మెస్సింగ్ వైర్ విత్ సెల్ఫ్ సపోర్టింగ్ ఇస్తున్నారు. ఓకే. ఈ ఇమేజ్‌లో మీరు చూడొచ్చు ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎఫ్టీటీహెచ్ కేబుల్స్‌లో అంటే డోర్ డోర్‌కి ఏయడానికి, ఓకే, ఫైబర్ టు ది హోమ్ చేయడానికి వీళ్ళు 4 టైప్ ఆఫ్ కేబుల్స్ అనేది యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసరికి ఫ్లాట్ డ్రాప్ అవుట్‌డోర్ కేబుల్ అనేది యూజ్ చేస్తున్నారు. సో, ఇందులో వచ్చేసరికి 3 సపోర్ట్స్ అనేది ఇంక్లూడ్ చేశారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లూజ్ ట్యూబ్ డిజైన్ ఇలా ఈ టైప్ ఆఫ్ ఉంటుందన్నమాట. సపోర్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. స్ట్రెంత్ మెంబ్రేన్. ఓకే. ఇందులో ఏంటంటే మళ్ళీ 2Fలో 4.5 ఎంఎం డయా ఒకటి ఇస్తున్నారు. అండ్ 4.7 ఎంఎం డయా ఒకటి ఇస్తున్నారు. 4.7 ఎంఎం డయాలో మీకు ఎఫ్ఆర్పి రాడ్స్ ఇస్తున్నారు ఇక్కడ సపోర్టింగ్‌కి. ప్లస్ ఏంటంటే గ్లాస్ ఆర్న్ అనేది ప్రతి దాంట్లో జనరల్‌గా ఇస్తున్నారు. ఓకే. సపోర్టింగ్ మెంబ్రేన్ అనేది జనరలైజ్డ్‌గా అన్నిట్లో ఇస్తున్నారు. ప్లస్ ఇందులో ఏంటంటే గ్లాస్ ఆర్న్‌తో పాటుగా ఎఫ్ఆర్పి రాడ్ అనేది కూడా ఇంక్లూడ్ చేశారనమాట. ఓకే. బేసికల్‌గా ఏంటంటే ఆప్టికల్ ఫైబర్స్‌తో పాటుగా వీళ్ళేంటంటే పీవీసీ ఇన్‌స్టాలేటెడ్ కేబుల్స్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఇందులో ఏంటంటే ఫ్లెక్సిబుల్ కేబుల్స్ ఒకటి, కంట్రోల్ కేబుల్స్, పవర్ కేబుల్స్ చేస్తున్నారు. అండ్ కమ్యూనికేషన్ కేబుల్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ఇందులో. ఏంటంటే క్యాట్ 5ఈ, క్యాట్ 6, క్యాట్ 7ఈ అండ్ టెలిఫోన్ కేబుల్స్. జనరల్‌గా
ఇయన్నీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే బేసికల్‌గా నేను ఆ కంపెనీ ప్రొఫైల్ అంతా చూసిన తర్వాత నేను ఆ కంపెనీకి కాంటాక్ట్ చేశాననమాట. కాంటాక్ట్ నంబర్ అవైలబుల్ నాకు దొరికింది అందులో. సో, నేను కంపెనీకి కాంటాక్ట్ చేసిన తర్వాత బేసికల్‌గా నేను వాళ్ళని అడిగిందేంటంటే, సో, ఇన్ని టైప్స్ ఆఫ్ కేబుల్స్ ఉన్నాయి. సో, ఏంటంటే నేను ఆపరేటర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకున్నప్పుడు జస్ట్ ఒక ఇమేజ్‌లో చూపించే దానికన్నా, ఆ వైర్ క్వాలిటీ ఎలా ఉంది అన్నది ఒక శాంపిల్ నేను చూపిస్తే వాళ్ళకి ఇంకా మోర్ అవేర్‌నెస్ అంటే అసలు యూని ట్యూబ్ అంటే ఏంటి? మల్టీ ట్యూబ్ అంటే ఏంటి? అందులో ఫైబర్స్ ఎలా ఉన్నాయి? దానికి సపోర్ట్స్ ఎలా ఉన్నాయి? అని చూడడానికి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది అని నేను వాళ్ళకి కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు నా అడ్రెస్ అయితే తీసుకున్నారు. అడ్రెస్ తీసుకొని శాంపిల్స్ పంపిస్తానని చెప్పారు. సో, మీరు కోఆపరేటర్స్‌కి ఆహ్, హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు. సో, ఇంటెన్షన్ మాకు నచ్చింది. సో, మేము ప్రొడక్ట్స్ అయితే నేను శాంపిల్ అయితే మీకు పంపిస్తాను అని చెప్పి అడ్రెస్ తీసుకున్నారు. సూన్ మనకి ఆ ప్రొడక్ట్స్ మనకి ఆ వైర్స్ మనకి రీచ్ అయిన తర్వాత నేను ఆ శాంపిల్స్‌ని మీకు చూపిస్తాను. లోపల ఎలా ఉంది? అసల సపోర్ట్స్ ఎలా ఉంది? క్వాలిటీ ఎలా ఉందనేది మనం చెక్ చేద్దాము. అండ్ ఈలోపు మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండి మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయాలనుకుంటే, ఇగోండి కాంటాక్ట్ నంబర్స్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో, నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఈ కాంటాక్ట్ నంబర్స్ అనేవి నేను ఇంక్లూడ్ చేస్తున్నా. సో, ఒకసారి మీరు కూడా మీకు ఉన్న డౌట్స్‌ని క్లారిఫై చేసుకోండి. అంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చిన క్వాలిటీ, మీకు నచ్చిన మాడ్యూల్ ఆఫ్ వైర్‌ని మీరు డైరెక్ట్‌గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో డీల్ చేసుకొని కొనుక్కోవచ్చు. ఎందుకంటే వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే నాకు, మేము డైరెక్ట్ ఎల్‌సీఓ అండ్ ఎంఎస్ఓతో డీల్ చేస్తాము. లైక్ నాట్ విత్ డీలర్స్‌తో కాదు. అంటే డీలర్స్ అండ్ రిటైలర్స్‌తో కాకుండా. ఎందుకంటే మాక్సిమం బెనిఫిట్ ఎల్‌సీఓకి అండ్ ఎల్‌సీఓతో మాకు కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం అని వాళ్ళు చెప్పారు. సో, దాని గురించేంటంటే నేను కాంటాక్ట్ నంబర్స్ కూడా ఇంక్లూడ్ చేశాను. సో, మీకేమన్నా డౌట్స్ ఉన్నా, లేపోతే మీకేమన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకున్నా, లేదా ప్రైజింగ్ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా మీరు వాళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ బేసికల్‌గా వాళ్ళ ప్రైజింగ్ రేంజ్ కూడా చాలా రీజనబుల్‌గానే అనిపించింది నాకు. వాళ్ళు చెప్పడం కూడా ఏంటంటే అరౌండ్ మనకి రెగ్యులర్‌గా మార్కెట్‌లో దొరికే ప్రైజెస్‌ని బట్టే ఆహ్, వాళ్ళయి కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే బేస్డ్ ఆన్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. ఓకే. క్వాలిటీ బేస్ చేసుకొని అండ్ క్వాంటిటీని బేస్ చేసుకొని ఈ ప్రైజెస్ అనేది వేరియబుల్ అవుతదని కూడా వాళ్ళు చెప్పారు. ఏంటంటే వాళ్ళు చెప్పింది 3 క్వాలిటీ ఆఫ్ వైర్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి రెగ్యులర్, ఎకనామికల్ అండ్ ప్రీమియం. అంటే నేను ఇందాక మీకు చూపించిన మాడ్యూల్స్‌లో 3 టైప్ ఆఫ్ వైర్స్ ఉన్నాయి కదా! అంటే ఎక్కువ మనకి సపోర్టింగ్ బావుంది ఈ మాడ్యూల్ అనుకుంటే ప్రీమియం క్వాలిటీ. లేదు రెగ్యులర్ అనుకుంటే, లేదు ఇది వేరే అనుకుంటే ఇలా 3 క్వాలిటీస్ అండ్ 3 క్వాంటిటీస్. క్వాంటిటీస్‌ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రైజింగ్ అనేది ఇచ్చారు. సో, ప్రైస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఆళ్ళు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీ కాంటాక్ట్ నంబర్స్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయితుందని నేను ఆశిస్తున్నాను. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మనకి వన్స్ శాంపిల్స్ మనకి రీచ్ అవ్వగానే నేను శాంపిల్స్ కూడా మీకు వీడియోస్ చేసి నేను శాంపిల్స్ కూడా మీకు చూపిస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్.